రాజకీయాలకు అతీతంగా ఒక సినీ నటికి సపోర్ట్గా వాళ్ళు కూడా దానికి ఉదాహరణ ఏదో స్పందించాలి. చెప్తా ఉంటాను. ఇప్పుడు ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి, ఒక కోతి చచ్చిపోతే 100 కోతులు వస్తాయి. ఆ కోతి రూపంలో వచ్చిన మనుషులు కూడా మనం పుట్టాం. ఈ రోజు ఒక మనిషికి సాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎందుకు రాకుండా ఉంటారు? నేను రాలేదా? నా వైపు నుంచి ఒక నేను ఒక నిర్మాత మండలి తరపున నేను ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను ప్రతిస్పందిస్తున్నాను కదా. ఆ అమ్మాయికి పూర్తిగా నేను అండగా ఉంటాను. నేను నా తరపు నుంచి పూర్తిగా అండగా ఉంటాను. నా వైపు నుంచి ప్రతి నిర్మాత మాట్లాడుతున్న ప్రతి నిర్మాతని కూడగట్టుకుంటే ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా వెళ్తాము. సినీ పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటున్నానంటే కాపాడాల్సిన అవసరం దేనికి ఉందంటే, సినీ పరిశ్రమ అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, ప్రైవేటు సంస్థ. దీంట్లో ప్రభుత్వాలకు సంబంధం ఏంటండి? మీరు ప్రభుత్వాలు మాకేం డబ్బులు ఇస్తా ఉన్నాయా? నేను సినిమా తీస్తున్నాను, మీరేం నాకేం డబ్బులు ఇస్తున్నారా? నా డబ్బులతో నేను సినిమా తీయడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యాపార రంగం. వ్యాపార రంగంలో మేము ట్యాక్స్ కడతాం. మేము ప్రభుత్వానికి అఫీషియల్గా వైట్ మనీతో మేము వైట్ ట్యాక్స్ కడుతున్నాం. అంటే మేము ప్రభుత్వానికి భాగస్వామ్యం, ప్రభుత్వ నడిపే దాంట్లో కూడా మేము కూడా భాగస్వాములం కదా. అలాంటి భాగస్వామ్యంలో గత ప్రభుత్వం మాకు చాలా సహాయం చేశాయి. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వాలు కానీ ఏ రోజు సినీ పరిశ్రమ మీద ఎప్పుడు ఇంత గ్లడ్జి పెట్టుకోలేదే. ఈ దుర్మార్గుడు A1 అయినటువంటి 33 కేసులు ఉండే దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డే కదా మా పరిశ్రమ మీద పెట్టినాడు. పరిశ్రమ మొత్తాన్ని అందరికీ తన కాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన సందర్భాలు లేవా? ఇప్పుడు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. మనం కూడా చూసాం సోషల్ మీడియాలో ఎన్ని విధాలుగా ట్రోల్స్ అవుతున్నాయో కూడా చూసాం మనం. అలాంటి వ్యక్తి ఇప్పుడు చిరంజీవి గారిని ఈ భారతదేశ ప్రభుత్వం అత్యున్నతమైన పదవులతో ఆయన గౌరవించినది. పద్మశ్రీ కానివ్వండి, పద్మవిభూషణ్ కానివ్వండి, ఇట్లాంటి అత్యున్నతమైన బిరుదులతో ఆయన్ని గౌరవిస్తే, అట్లాంటి వ్యక్తిని కూడా ఈరోజు పెత్తందారి వ్యవస్థగా నువ్వు ఒక ముఖ్యమంత్రి అనగానే పెత్తందారి అనగానే నువ్వు అందరి దగ్గర కాళ్ళ దగ్గర రప్పించుకున్నావే. ఎవరు నువ్వు? నీ దగ్గర మేము రావాల్సిన అవసరం ఏంటి? ఒక సినీ హీరోలు, అగ్రస్థాయిలో ఉండే హీరోలు, కోట్ల మంది అభిమానులు సంపాదించుకునే హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కానీ నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? నీకే అధికారం ఉంది? ఆ రోజే సినీ పరిశ్రమ మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అనగదొక్కే పరిస్థితులు ఉన్నాయి. ఆ అనగదొక్కడం ఎలా దొక్కడం? ఏదైతే మా సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలు రిలీజ్ కాకుండా ఉండడం కానివ్వండి, రేట్లు పెంచడం కానివ్వండి, నిర్మాతని ఏ విధంగా ముంచేయాలని కానివ్వండి, దానికి ఉదాహరణలు లేవా? పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపలేదా? బాలకృష్ణ సినిమాలు ఆపలేదా? ఇతరాతర అతను ఎవరైతే సానుకూలంగా వాళ్ళని ముంచుకోవడము, మిగతా వాళ్ళందరిని తొక్కడమే కదా. అంటే మేము ఏదైనా వ్యాపారం చేయాలంటే గత ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలనా? సో కాబట్టి ఇలాంటి పరిశ్రమలు అనగదొక్కే కార్యక్రమం ఆ రోజు జరిగితే, ఈరోజు పరిశ్రమ అంతా కూడా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మీ ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్తా ఉన్నాం, నిలదీస్తాం మేము, ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే ఈరోజు పనిచేసే గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజు నిద్రావస్థలో ఉండే ప్రభుత్వం, ఈరోజు పనిచేసే ప్రభుత్వం ఉంది. కాబట్టి మాకు కూడా పూర్తిగా సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలి. ముఖ్యంగా ఆడవారికి ఎన్ని విధాలుగా వింటున్నాం దేశంలో. ఒక ఆడ మనిషికి ఒక సినీ పరిశ్రమనే కాదు, మనం కూడా కలకత్తాలో చూసాం. ఒక వైద్యురాలైనటువంటి చదువుకున్న వైద్యురాలని ఏ విధంగా మానభంగం చేసి ఏ విధంగా నాశనం చేశారో చూడడం జరిగింది. సాక్షాత్ ఈరోజు మన దేశ రాష్ట్రపతి మహిళ అండి. ఈరోజు మన రాష్ట్రపతి ఎవరండి? మహిళ కాదా? మరి అట్లాంటి మహిళ ఉండే ఈ దేశంలో ఇంకా మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి కదా. అంటే దీన్ని ఎవరు తప్పు? ప్రజలది తప్పు, ఎంచుకున్న ప్రభుత్వాలది తప్పు. ప్రజలు ఇచ్చారు, భరోసా ఇచ్చారు. 2019, 2024 ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తికి ఒక మ్యాండేట్ ఇచ్చి 151 సీట్లు ఇచ్చేగానే ఆంబోతుల్లాగా పడిపోయారు, జనాల మీద పడిపోయారు. సో ఇలాంటి తప్పులు జరగకుండా ప్రజలు కూడా, వాళ్ళలో కూడా చర్చ జరగాలి. వాళ్ళు కూడా పరిశ్రమకు అండగా ఉండాలి. ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ వ్యక్తికి భరోసా, ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత కూడా ప్రతి ప్రజానికం బయటకు రావాలి కదా. ఎందుకు రావాలి ప్రజానికం? నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఏదైనా దురాఘాతాలు జరిగినాయి అనుకుందాం, ఏదైనా విపత్తులు జరిగినాయి అనుకుందాం, నేషనల్ డిజాస్టర్స్ వచ్చినాయి, ఎవరైనా స్పందిస్తారా? మొదటి సినీ పరిశ్రమే స్పందిస్తుంది. ప్రతి హీరో, ఉదాహరణకి మన కేరళలో వయనాడులో జరిగింది, ఎవరిచ్చారండి డొనేషన్స్? సినీ పరిశ్రమ ఇవ్వలేదా? మాకు తోచింది మేము ఇస్తున్నాం కదా. వ్యాపారస్తులు ఇస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నాయి, సినీ పరిశ్రమ కూడా ఇస్తుంది కదా. మరి ప్రజలకి ఏదైనా ఇబ్బంది వస్తున్నప్పుడు మా యొక్క సంపాదనలో మేము తృణమో పనమో వాళ్ళకి ఇస్తున్నప్పుడు మాకు కష్టం వస్తే ప్రజలు కూడా అండగా ఉండాలి కదా. మేము అదే అడ్డుకొడతా ఉన్నాం. వాడి కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో, వర్గం చూసో, వర్ణం చూసో మీరు ఓట్లు వేసినప్పుడు ఎందుకు మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ వర్గాన్ని మీరు ప్రశ్నించారు మీరు? అది మేము నిలదీస్తా ఉన్నాం. దానికి మాకు రక్షణ కావాలి.